హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్యారిస్ కబుర్లు విత్ అస్. ఈరోజు మేము ఐకియా షోరూమ్కి అయితే వస్తున్నాం. సో ఇక్కడ ఎండ ఫుల్గా ఉండడం వల్ల యాక్చువల్లీ ఇక్కడ టైం వచ్చేసి 7 అయ్యింది. బట్ ఇక్కడ చూసారా ఎండ ఎంత ఉందో. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బాయ్. హలో క్యూటీస్, చాలా డేస్ అయిపోయింది లాంగ్ వీడియో పోస్ట్ చేసి. ఎలానో ఈరోజు ఐకియాకి వెళ్తున్నాం కదా అనేసి వీడియో అయితే షూట్ చేశాను. జనరలీ ఐకియా అంటేనే సేమ్ వస్తువులు ఉంటాయి కదా, ఏ కంట్రీలో అయినా కూడా మాకు తెలుసు. కాకపోతే ఇక్కడ ఏమైనా లైఫ్ స్టైల్కి తగ్గట్టు ఏవైనా కొత్తవి పెట్టింటారేమో వస్తువులు అని చెప్పి చూడ్డానికైతే వెళ్ళాము. మేము బెంగళూరులో ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్గా వెళ్ళే వాళ్ళం ఐకియాకి. అప్పుడు బోర్ కొడుతుందన్నా వాకింగ్కి వెళ్ళాలన్నా కానీ ఫ్రీక్వెంట్గా వెళ్ళిపోయే వాళ్ళము. వాకింగ్తో పాటు టైంపాస్ కూడా అయిపోతుంది అని చెప్పి. నా ఒపీనియన్లో ఐకియా వచ్చేసి కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళకైతే యూజ్ ఉంటుందని. అక్కడ ఎక్కువగా అలాంటి వస్తువులే ఉంటాయి కదా. ఇక్కడ కూడా నాకేం పెద్దగా డిఫరెన్స్ అనిపించలేదు బెంగళూరు ఐకియాకి అండ్ ఇక్కడ ప్యారిస్ ఐకియాకి. సేమ్ అన్నీ అలానే ఉన్నాయి అనిపించాయి. కాకపోతే ఎక్కువగా ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ వాడతారు కాబట్టి కిచెన్లో ఆ కలెక్షన్ ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. మేము ఇప్పుడు వచ్చిన ఐకియా వచ్చేసి సిటీ లోపల ఉండే ఐకియా అనమాట. సో ఇది చిన్నగా ఉంది, కొంచెం 3 ఫ్లోర్స్లో ఉంది. మామూలుగా ఐకియా అంటేనే సిటీ అవుట్స్కట్స్లో అలా ఉంటుంది కదా, చాలా పెద్దగా. ఇది కాకపోతే ప్యారిస్ సిటీ లోపల ఉండేదానికైతే మేము వెళ్ళాము. అవుట్స్కట్స్లో కూడా ఒకటి ఉంది సిటీ స్టార్టింగ్లో. కాకపోతే మాకు అది చాలా డిస్టెన్స్ దూరం పడుతుందని చెప్పేసి మేము దీనికైతే వెళ్ళాము. టైంపాస్ చేయడానికైతే వెళ్ళామన్నమాట. అదే ఇండియాలో అనుకోండి, మన ఇంటి సైడ్ ఉండే వాళ్ళు వీళ్ళతో మాట్లాడుతూ ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఒకరితో ఒకరికి కనెక్షన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఇండియా నుంచి వచ్చేటప్పుడే మనం మెంటలీ ఫిక్స్ అయి రావాలి. ఇక్కడ మనతో మనమే టైం ఎక్కువ స్పెండ్ చేస్తాము అండ్ మనం ఒకటే అన్ని థింగ్స్ని హ్యాండిల్ చేస్తాము అనేసి. నేను ఫస్ట్ టైం అనమాట ఇంటర్నేషనల్ ట్రిప్కి రావడం విత్ 10 months బేబీ. నేను కూడా ఒక ఫస్ట్ 1 week ఇలా సిచ్యువేషన్ని ఫేస్ చేశాను. ఈవెన్ దో మా హస్బెండ్ వచ్చి ఉన్నా కూడా. నేను ఇండియాలో ఉన్నప్పుడు అంతా అనుకునేదాన్ని, ఓకే నేనే హ్యాండిల్ చేస్తాను కదా అని చెప్పేసి. కానీ ఇక్కడికి వచ్చాక ప్రాక్టికల్గా మన వరకు వచ్చే వరకు మనకు అర్థం కాదు అంటారు కదా, అలా అయితే అయ్యింది. ఇప్పుడు మనం ప్యారిస్లో ఉన్న ఐకియా స్టోర్కి అయితే వచ్చేద్దాము. మరి ఇండియా వరకు ఎందుకులేండి. ఇక్కడ చూసారా, ఇవన్నీ డ్రమ్స్ అనుకుంటున్నారా? ఇవంతా డస్ట్బిన్స్ అన్నమాట. 40 euros అలా పెట్టి డస్ట్బిన్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. నేను యూరోస్లోనే చెప్తూ ఉంటాను, కావాలంటే మీరే కన్వర్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ యూరోప్ అంటేనే సో మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ కాబట్టి అది మన ఇండియన్ రూపీస్లో చెప్పినామనుకోండి అది ఎక్కువగానే ఉంటుంది ఆబ్వియస్లీ. ఇక్కడ చూసారా, ఎక్కడ అద్దాలు కనిపిస్తే అక్కడికి వెళ్ళి నేను ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. అయినా ఐకియాలో సెట్ చేసినంత నీట్గా ఎక్కడ సెట్ చేయరు కదా, ఇలా వాష్రూమ్స్ కానీ కిచెన్ సెటప్స్ కానీ. ఇక్కడ చూసారా, మన గ్రాండ్ పేరెంట్స్ యూజ్ చేసేవాళ్ళు కదా ఇలాంటి బాస్కెట్స్ అన్నీ, వెజిటేబుల్స్ వేసుకోవడానికి లేదా ఏదైనా స్టోర్ చేసుకోవడానికి. అవి కూడా ఇక్కడ బుట్టలు లాగా పెట్టి అమ్మేస్తున్నారు. కొత్త ఇన్వెన్షన్ లాగా ఉంది వీళ్ళకి ఇది. కాకపోతే మనం ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నారు ఇది. 1-2 వెరైటీస్ కాదు, దాంట్లో కూడా అల్లికల డిఫరెన్స్, ఇంకా కొత్త స్టైల్స్ షేప్స్ కూడా మార్చి అమ్ముతున్నారు. నేను ఫస్ట్ చూసి ఏంటి చైర్స్ని గోడకు అతికిచ్చారు అని అనుకున్నాను. తర్వాత అర్థమైంది అదొక వాల్ హ్యాంగింగ్ స్టిక్కర్స్ లాగా అమ్మేస్తున్నారనేసి. అయినా వీళ్ళ ఐడియా ఎంత బాగుందో కదా. ఇక్కడ చాలా వెరైటీల షూ హ్యాంగర్స్, షూ బాక్సెస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా షూసే యూజ్ చేస్తారు. నేను కూడా అనుకునేదాన్ని ఫస్ట్లో వాకింగ్కి వచ్చానా అని చెప్పి. అంతగా ఇక్కడైతే వాక్ చేస్తూనే ఉంటాం మనము. ఇక్కడ చూసారా, ఇలాంటి కొత్త షూ ర్యాక్స్ మనకి ఇప్పుడు ఇండియాలో కూడా దొరుకుతూ ఉన్నాయి కదా. ఇలా వాళ్ళే ఉంది, అది కబోర్డ్ లాగా ఉంది. దాంట్లోనే 2 to 3 వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడంతా డైనింగ్ సైడ్ సెటప్ అంతా పెట్టారు.
ఇక్కడ ఎక్కువగా హ్యాండ్ కర్చీఫ్స్, టిష్యూస్, ఫ్లవర్ డిజైన్ వేసిన ఫ్లవర్ టిష్యూస్. ఇంక ఇటు సైడ్కి వస్తే యాప్రాన్స్ ఉంటాయి కదా, కిచెన్ యాప్రాన్స్. ఇక్కడ అన్నీ మన ఆయుధాలు వచ్చాయి. మా ఇంట్లో కూడా ఇక్కడ వాళ్ళు ఫర్నిచర్డ్ హౌస్ కాబట్టి ఎక్కువగా నైఫ్స్ అయితే యూజ్ చేస్తారనుకుంటా. అవే ఇచ్చారు, నైఫ్స్, ఫోర్క్స్. ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఎక్కువగా గ్లాస్ ఐటమ్స్ అయితే బాగున్నాయి. గ్లాస్ బౌల్స్ కానీ, ప్లేట్స్ అలాగా. ఇక్కడంతా డిష్ వాషర్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి అందరూ ఇక్కడ గ్లాస్ ఐటమ్సే యూజ్ చేస్తారు. కాకపోతే మనకు ఎక్కువ అలవాటు లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా యూజ్ చేయాల్సి వస్తుంది. ఈ గ్లాసెస్ సెటప్ బాగా చేశారు కదా. ఇక్కడ బల్బ్స్ కూడా చాలా స్టైల్గా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వైట్ బల్బ్సే యూజ్ చేయరు, ఎక్కువగా గోల్డ్ కలర్వే యూజ్ చేస్తారు. దానికి కూడా ఒక రీజన్ అయితే ఉందంట. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ కిచెన్ సెటప్ ఏదో బాగా సెట్ చేశారు. ఇంకా కూర్చుందాము, ఫుడ్ ఏమైనా తెస్తారేమో అని చెప్పి నేను ఒరిజినల్ గ్లాసెస్సా, డూప్లికేట్ గ్లాసెస్సా ఏదో డ్రింక్ పెట్టారు, వస్తుందేమో అని చెప్పి ట్రై చేశాను. కాకపోతే ఏం చేద్దాం, నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు అక్కడ. ఇక్కడైతే ఒక క్షణం నేను చూసి భయపడ్డాను, నేను ఏమన్నా ల్యాంప్ ఫ్యాక్టరీకి వచ్చేసానా అని చెప్పి. ఆ ల్యాంప్స్ చూసారా, నా హైట్ కన్నా ఎక్కువ ఉన్నాయి. అంత పెద్ద ల్యాంప్స్ యూజ్ చేస్తారు ఇక్కడ. ఐన్స్టీన్ బల్బ్ లాగా ఉంది కదా అది. నాకు తెలిసి ఈ ఐకియా వాళ్ళు ఎలా అయినా ఇక్కడ బుట్టలు అమ్మేయాలి అని చెప్పి ల్యాంప్స్కి కూడా వేసేసినట్టున్నారు, మిగిలిపోయాయని. ఎలా వస్తాయండి మీకు ఈ ఐడియాలన్నీ అన్నట్టుంది అది. ఇక్కడైతే బాత్రూమే బయట పెట్టేశారు. ఇంకా నయం, అక్కడ ఎవరన్నా పిల్లోడు చూసి నాకు వాష్రూమ్ వస్తుంది అని చెప్పలేదు వాళ్ళ అమ్మతో. అంటూ మళ్ళీ మిర్రర్ వచ్చేసింది. ఎన్ని కావాలంటే అన్ని మ్యాట్స్ పెట్టారు. అలానే వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు వేసుకునే స్లిప్పర్స్ కూడా పెట్టి అమ్మేస్తున్నారు. ఈ కర్టెన్ చూసారా ఎంత బాగుందో కదా, కలర్ఫుల్గా. ఈ కర్టెన్ చూస్తుంటే నాకు డైలాగ్ గుర్తొచ్చింది, అందుకే తీసా. జల్సా మూవీలో కర్టెన్ వెనకాల ఉన్నారో లేకుంటే కర్టెన్ బయట ఉన్నారో తెలుసుకోలేదని ఒక డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ అయితే గుర్తొచ్చింది. ఇప్పుడు నేను చూపించే ఐటమ్ అయితే నేను బెంగళూరు ఐకియాలో అయితే చూడలేదు. ఇది కంపల్సరీ ఇక్కడ అందరూ యూజ్ చేస్తున్నారు. హీటర్ ప్యాడ్స్ అంట. వేడిగా ఏదైనా గిన్నె ఉన్నప్పుడు దాన్ని తీసి దానిపైన పెట్టడానికి యూజ్ చేస్తారు. పడిపోయేలా సెట్ చేసిన డబ్బాలు, జాతర లైట్లు, అండ్ కొద్దిసేపు టైంపాస్ కాక గంటలతో ఆటలు, అండ్ సూప్ లాంటి గంటని తీసుకొని దాంతో సూప్ తీయచ్చా లేకుంటే ఇంకేమైనా తీయచ్చా అని ఆలోచించి, ఇంతకీ కోంబుని ఎందుకు ఈ కిచెన్ ఐటమ్స్లో కలిపారు అని ఆలోచించి, అక్కడి నుంచి కొంచెం ముందరికి రాగానే అవి నిజమా అబద్ధంవా అని కన్ఫ్యూజన్లో పడేసే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, దాంతోపాటు ఫేక్ అయిన బ్రెడ్ని చూసి అక్కడి నుంచి ఈరోజుకి టైంపాస్ చాలని రిటర్న్ వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయాము. ఇన్ కేస్ మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్.